ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. ఇంతవరకు మనమందరము దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. ఆరాధనకు సహాయకరంగా కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానించుకుందామండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14-15 వచనములు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, గొప్ప దేవ, ఆది సంభూతుడా, నీకే స్తోత్రం నాన్న. పునరుత్థానుడా, నీకే స్తోత్రం తండ్రి. గత దినాలు మాసాలంతా కాచి కాపాడు తండ్రి. దేవా యొక్క పునరుత్థాన దినముందు తండ్రి మిమ్మల్ని విధంగా స్తుతించే కృపను అనుగ్రహించిన తండ్రి స్తోత్రన. చదవన వాక్య భాగం తండ్రి మీ నామములో ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో దేవా మీరు నన్ను అభిషేకించండి అన్న. నేను మాట్లాడితే వ్యర్థం తండ్రి, మీరే నా నోటికి బూరగా ఉండి మీరు మాట్లాడి మా జీవితాల ధర తండ్రి మీరే మహిమ పొందుతారని చెప్పి నమ్ముతూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందున్నాం తండ్రి, ఆమేన్. దేవునామ స్తోత్రం కలుగాక. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14-15 వచనం చదువుకున్నామండి. 14 వచనం మరొకసారి చదువుతున్నాను. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తురత్తైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయంను తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యముంచెను. ఏం చేసిందంటండి? ప్రభు ఆమె హృదయంను తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యం ఉంచిందంట. ఇంకొకరు కూడా ఒకరు లక్ష్యం ఉంచినారు. ఎవరండి? పేతురు యోహాన్లు మందిరానికి వెళ్తుంటే, దేవాలయంకు వెళుతుంటే ఆ దేవాలయం ఏమంటే బయట కూర్చుని ఒక కుంటివాడు వారి నుంచి ఏమైనా వస్తుందని లక్ష్యం ఉంచినారు. కానీ ఆయనైతే ఏమైనా దొరుకుతుందని లక్ష్యం ఉంచినారు. కానీ ఇక్కడ ఈమె దేవుని మాటల యందు, ఎప్పుడు మనము ఈ లోకమైన వాటి యందే మనం లక్ష్యం ఉంచుతుంటాం. ఎప్పుడు ఏం దొరుకుతుంది, ఏం కావాలా, ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ లోకం వైపే మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈమె దైవభక్తి గల స్త్రీ అని చెప్పి మనం ఉందండి. ఈమె క్రైస్తవురాలు కాదు, అన్యురాలు. అక్కడ స్త్రీలందరూ విశ్రాంతి దినమున గవి దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చి ఉండిన స్త్రీలతో మాట్లాడుచుంటిమే. అప్పుడు అక్కడ స్త్రీలందరూ కూర్చొని వాక్యం వింటున్నారు. అపోస్తుల పౌలు వాక్యం చెప్తుంటే అందరూ కూర్చొని వింటున్నారు. ఈ యొక్క దైవభక్తి గల స్త్రీ, నేను కూడా వెళ్ళి దేవుని యొక్క వాక్యం వినాలా, వారు ఏం చెప్తున్నారో నేను వినాలా. దైవభక్తి. ఈమె అన్యురాలైనప్పుడు కూడా దేవుని భయభక్తి ఉంది. ఇక్కడ అంటారు కదా, మీరు తెలిసిన దానిని ఆరాధిస్తున్నారు, మేము తెలియని దానిని ఆరాధిస్తున్నాం. తెలియని దాని ఎందు వారు దైవభక్తి కలిగి ఉన్నారు. వారికి దేవుడు నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం అంతే కదా, కొర్నేలు యొక్క జీవితంలో చూసినట్లయితే కొర్నేలు కూడా యూదుడండి, క్రైస్తవుడా కాదు, ఆయన కూడా అన్యుడే. కానీ ఆయన కూడా దేవుని యందు భయభక్తి కలిగిన వాడని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. ఎక్కడో విన్నాడు, యేసు ప్రభుని గురించి విన్నాడు, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశ కలిగి దేవుని కొరకు ఎదురు చూచుట ద్వారా దేవుడు సేవకుని ఆయన ఇంటికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈమె కూడా విన్నది, ఇంకా తెలుసుకోవాలా, నేను పరిపూర్ణంగా తెలుసుకొని మారు మనసు పొందాలని చెప్పిన ఆశపడి అక్కడ అందరూ ఎంతోమంది స్త్రీలు కూడి వచ్చినారు. కానీ అక్కడ ఈమె కూడా వెళ్ళింది. అందరూ వింటున్నారు. కానీ దేవుడు ఎవరు హృదయం తెరిచిందండి? లుదియా హృదయం. అందుకే అంటారు కదా, వారు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు. చాలామంది మందిరానికి వస్తుంటారు, చాలామంది మీటింగ్స్కి వెళ్తుంటారు.
వాక్యం వింటుంటారు. పోయి విన్న వాళ్ళందరూ రక్షింపబడుతున్నారండి. అందరూ విని రక్షింపంటే ఎప్పుడో అందరూ ప్రపంచంలో అందరూ రక్షింపబడారు. వారు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు. ఒక సైడ్ ఇక్కడ చెవి పెట్టింటారు, ఒక సైడ్ లోకం వైపు పెట్టింటారు. అయ్యో ఎందుకులేండి, మేము పరిపూర్ణంగా యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పి తెలిసినప్పుడు కూడా అయ్యో పరిపూర్ణంగా దేవుని తెలుసుకొని బాప్తిజం తీసుకుంటే ముందుకు మా జీవితాలు ఎట్లుంటుందో, మా భవిష్యత్తులో ఎట్లుంటుందో, మా పిల్లల జీవితాలు ఎట్లుంటుందో అది కూడా ఆలోచన చేయాలి కదండి. మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అప్పుడు మేము బాప్తిజం తీసుకుంటాం అనేటోళ్ళు కూడా ఉండరు. మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకుంటారులేండి. చాలామంది ఆ విధంగా ఆలోచన చేస్తుంటారు. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. తన నమ్మిన బిడ్డల్ని ఎవరు కూడా ఆయన ఎప్పుడు కూడా చేయి విడిచే దేవుడు కాదు. ఆయన పైన పరిపూర్ణంగా నమ్మకం పెట్టాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ యొక్క స్త్రీ దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్మే తురత్తేర పట్టణ స్థలి. ఈమె ఒక వ్యాపారం చేసే స్త్రీ. చిన్న వ్యాపారం కదండి, పెద్ద వ్యాపారం ఈమె చేస్తుండేది. వ్యాపారం చేసేవాళ్ళ మనసు వ్యాపారం వైపు ఉంటుంది. ఇక్కడ ఈమె వ్యాపారం చేస్తూ వెళుతూ ఉన్నిలేండి, వ్యాపారం ఎప్పుడు ఉంటుందిలేండి. కానీ ఇక్కడ ఆయన చెప్పే మాటలు వినాలి అని సమస్తము తన వ్యాపారము తనకు ఇదిని అంతా వదిలిపెట్టి దేవుని యొక్క మాటలు వినాలని చెప్పి కూర్చున్నది. కాబట్టి ఏం చేసినట్టంటే దేవుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాను. దేవుడు ఆమెకు హృదయాన్ని తెరిచినాడు. మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఏముందండి, 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో హృదయం అనే తలుపు నిలబడి నేను తట్టుచున్నాను. దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని తట్టుచున్నాడండి. ఎవరైతే తలుపు తీస్తారో బలవంతంగా దేవుడు ఎవరి హృదయంలో ప్రవేశించాడు. ఎవరైతే తలుపు తీస్తారో వారి హృదయంలో నేను ప్రవేశిస్తానంటాడు. ప్రవేశించి వారితో కలిసి నేను భోజనం చేస్తానంటాడు. ఎవరైతే తెరుస్తారో వారితోనే కలిసి భోజనం చేస్తారు. కానీ నేను నీ ఇంట్లోకి వస్తాను అని ఎవరి హృదయంలో కూడా ఆయన బలవంతంగా పోడు. ఈమె దేవుని తెలుసుకోవాలన్న ఆశ కలిగి దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి మనస్సు పెట్టి దేవుని యొక్క వాక్యం విన్నది. కాబట్టి దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరిచినాడు కాబట్టి ఆమె పాపి అని గ్రహించుకున్నది. ఇక్కడ మనం ఒకసారి అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 36 వచనం చూద్దాం. దావీదు 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అంతే చాలండి. ఏమండి, మీరు సిలువ వేసిన ఈ యేసే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇక్కడ ఏమండి, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకునిరి. ఏ యేసుప్రభు అయితే మన కొరకు రక్షకుడుగా ఈ లోకానికి పుట్టినాడో, మెస్సైగా ఈ లోకానికి వస్తే మీరు ఆయన మెస్సైగా మీరు తెలుసుకోలేకపోయి ఏం చేసినారు, ఆ యేసుప్రభుని మీరు ఏం చేసినారు, సిలువ వేసినారు. ఏమండి, సిలువ వేసినని చెప్పినప్పుడు వారు ఆ యొక్క మాటలు విని హృదయంలో నొచ్చుకున్నారు. అవును, దేవుని యొక్క మాట విన్నప్పుడు మనకు హృదయంలో నొచ్చుకోవాలా, మన యొక్క బలహీనతను మనము గుర్తెరగాల, మనం పాపి అని చెప్పిన మనం గుర్తెరగాల. ఇక్కడ ఈ యొక్క స్త్రీ గుర్తెరిగింది. అక్కడ ఎంతోమంది స్త్రీలు ఉన్నప్పుడు కూడా దేవుడు ప్రత్యేకంగా ఆమె యొక్క హృదయాన్ని తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె యొక్క హృదయం దేవుడు తెరిచినాడు కాబట్టి ఆమె పాపి అని తెలుసుకోగలిగిందండి. ఎప్పుడైతే పాపి అని తెలుసుకోగలిగిందో ఏం చేసిందండి ఆమె, 16 అధ్యాయము ఆమెయు ఆమె ఇంటి వారును
బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు అంతే చాలండి. ఆమె ఇంటి వారు ఏం చేసినట్టండి? బాప్తిసం పొందినారు. వచ్చింది, హృదయపూర్వకంగా వచ్చింది, మనస్సు పెట్టి లక్ష్యం ఉంచి దేవుని యొక్క వాక్యం విన్నది. వినిన వెంటనే తను పాపి అని గ్రహించుకొని ఏమంటుంది? ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినారంట. మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం? దేవుని యొక్క మాటలు ఎందుకు మనం లక్ష్యం ఉంచుతున్నామా? లక్ష్యం ఉంచినట్లయితే మనం ఏం చేస్తామండి? మనం పాపి అని గ్రహించుకుంటాం. పాపి అని గ్రహించుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? బాప్తిసం తీసుకుంటాం. మన యొక్క పాపాలు దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటే ఈమె చేసింది అదే పని. ఆమె ఒక్కటే కాదండి విన్నది, ఆమె ఒక్కటే వాక్యం విన్నదే. కానీ ఇక్కడ రక్షింపబడింది ఎంతమంది అండి? ఆమె ఇంటి వారు అందరూ బాప్తిసం పొందినారంట. ఆమె యొక్క విశ్వాసము ఎంత గొప్పది చూడండి. ఒక దగ్గర ఒక స్త్రీ అంటాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, నువ్వు అడిగినట్లే నీ బిడ్డకు స్వస్థత కలుగును కాకంట. మన యొక్క విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా ఎవరి వైపు చూడాలండి? మనము యేసు వైపు చూస్తే మనం రక్షింపబడతాం. కానీ ఈ లోకం వైపు మనం చూసినట్లయితే అంటారు కదా, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరిస్తే మనం పరలోక రాజ్యానికి వారసులం కాదండి. ఎందుకంటే మీరు ఈ లోక మనుషులు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు. కాబట్టి దేవుని చిత్తమేదో మీరు పరీక్షించుకోండి అంటాడు. దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి, కానీ ఈ లోకానుసారంగా జీవించినట్లయితే మనం పరలోక రాజ్యానికి మనం వారసులు కాలేమండి. ఎప్పుడైతే ఈమె పాపి అని చెప్పి తెలుసుకున్నదో తన కుటుంబానికి కూడా చెప్పింది. అవును, మనం చేస్తున్నది తప్పు, మనము దేవుని భయభక్తి కలిగి ఉన్నాం, కానీ నిజ దేవుని మనం తెలుసుకోలేకపోయినాం. కానీ నిజమైన దేవుడు ఆ యేసు ప్రభువే. ఆయన మన కొరకు రక్తం ఇచ్చి ప్రాణం పెట్టినాక దేవుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆనాడు వారు ఆ రోజు పేతురు యోహానులు వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది దేవుని తెలుసుకున్నారండి? 3,000 మంది బాప్తిసం తీసుకున్నారంట. ఒక్కరోజే 3,000 మంది రక్షింపబడినారంట. వారందరూ బాప్తిసం తీసుకున్నారంట. ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఒక్కటి ఆమె దేవుని తెలుసుకున్నట్టు ద్వారా తన కుటుంబం అంతా రక్షింపబడిందండి. ఒక్క దినం మందే వాళ్ళు ఉండిలేండి, ఇంకా నా పిల్లలు కూడా తెలుసుకోవాలి కదా, వాళ్ళు కూడా నమ్ముకున్న తర్వాత అప్పుడు నిదానంగా తీసుకుంటారని చెప్పి అన్నదండి. చాలామంది అట్లే అంటుంటారు, నేను నా భర్త ఇద్దరం కలిసి బాప్తిసం తీసుకోవాలండి, నేను నా భర్త పిల్లలు అందరూ అట్లా అనుకున్న వాళ్ళు చాలామంది, వెనకబడిపోయిన వాళ్ళు చాలామంది ఉండరండి. కాదు, ఈ రక్షణ అనేది వ్యక్తిగతమైనది. నువ్వు నమ్ముకుంటే నిన్ను బట్టి నీ కుటుంబం కూడా రక్షింపబడుతుందండి. నువ్వు నమ్ముకొని ఒక సాక్షికరమైన జీవితం నువ్వు జీవిస్తే నిజముగా ఈమె సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి మన కుటుంబస్తులందరూ తెలుసుకొని వారు కూడా మారు మనసు పొందుతారండి. మనమే వెనకపడిపోతే మన కుటుంబం ఏ విధంగా ముందుకు వస్తుందండి? కాబట్టి ఇక్కడ ఆమె దేవుని యొక్క వాక్యం లక్ష్యం ఉంచింది, వాక్యం మీద లక్ష్యం ఉంచింది. బిజినెస్ పైన కానీ ఇంకొకటి పైన కానీ లక్ష్యం ఉంచిందండి. సమస్తము పక్కకు పెట్టింది. దేవుడు ఏమంటాడు, 6 రోజులు మీరు పని చేయండి. ఇక్కడ మనం చూస్తుంటే విశ్రాంతి దినమున ఉంది. ఉదయం అంతా వారు వాక్యం విన్నారు. సాయంకాలం అక్కడ అపోస్తల పౌలు మరి వెళ్ళిపోతారని చెప్పి ఇంకా దేవుని యొక్క వాక్యం వినాలని స్త్రీలందరూ కూడుకున్నారు. ఆ సమయంలో ఈమె కూడా వెళ్ళిందండి. అందుకంటే యెహోవా మీకు దొరకు సమయమునందే, ఆయన దొరకు సమయమందే మనం వేడుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటారు, ప్రాణం ఉండగానే నువ్వు ప్రభువును, ప్రాణం ఉన్నప్పుడే దేవుని తెలుసుకోవాలా, ప్రాణం ఉన్నప్పుడే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి, రక్షింపబడాలి. ప్రాణం పోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. దేవుడు మనకిచ్చిన ప్రాణము ఆత్మ దేహ శరీరము దేవుని కొరకు మనం జీవించాలి, మన కొరకు కాదండి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించిందంటే ఆయన్ని
స్తుతించుట కొరకు, ఆయన చేసిన ఈ యొక్క సృష్టిని, ఆయన చేసిన మేలు ఉపకారాలు, ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క త్యాగాన్ని మనము స్తుతిస్తూ ఆయన జ్ఞాపకము చేసుకున్నట్టుకే దేవుడు ఈ యొక్క దినం మనకు ఇచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. దేవుని యొక్క మాటలేందు లక్ష్యం ఉంచాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నామా, మంచిది. తీసుకోలేదంటే దేవుడు ఇదే అనుకూల సమయం అంటాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపటి దినము గురించి మీరు చింత చేయదండి. రేపటి దినము మన కొరకు చింతిస్తుందంట. దేవుడు చెప్తుంటే రేపటి గురించి నువ్వు చింత చేద్దామా, ఆ దినం కొరకు నేను ముందే ఆజ్ఞ ఇచ్చినాను. నా పిల్లలకు భవిష్యత్తు గురించి నాకు తెలుసు. ఎప్పుడు ఏం చేయాలని దేవునికి సమస్తం తెలుసు. కాబట్టి మనం ఏదో మన పిల్లల భవిష్యత్తు కోసం ఏదో ఆలోచన చేసుకుని, ఎందుకంటే మనిషి యొక్క జీవితము నీటిపైన బుడగ వంటిది. ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఈ లోకయాత్ర ముగించినారు. మనం ఉన్నామంటే గొప్పవారమని కాదండి, ఇంకా మనము ఇంకా దేవుళ్ళ పరిపూర్ణత పొందుకోవాలని. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇంకా పరిశుద్ధంగా జీవించాలి. ఇంకా ఎక్కడైనా బలహీనత ఉంటే మనం సరి చేసుకోవాలని దేవుడు మనకి ఇంకొక అవకాశం ఇచ్చినాడు. అంతేకాదు, నమ్ముకున్న మనము మన కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షింపబడలేదంటే వారిని కూడా రక్షణకు తీసుకుని వచ్చే ఒక బాధ్యత మన ఉన్నది. అంతేకాదు, పేతురు పత్రికలో ఏముందండి, 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రభునందు స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మనం లోబడి ఉంటే మనం వాక్యం చెప్పకుండానే మనం వాక్యం చెప్పకుండానే మన పరిశుద్ధ ప్రవర్తన వలన, వాక్యం లేకుండానే వారు దేవుని తెలుసుకుంటారంట. ఈమె ఒక పరిశుద్ధ ప్రవర్తన వలన, ఈమె చెప్పిన మాట వారు వెంటనే విన్నారు. వారి కుటుంబస్తులు వారందరూ రక్షింపబడినారు. కాబట్టి మన పరిశుద్ధ ప్రవర్తన, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? మన ప్రవర్తన ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా? మనం బైబిల్ చదువుతున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ మన ప్రవర్తన సరిగా ఉందా లేదని చెప్పని మనము జాగ్రత్తగా మనల్ని పరిశీలించుకోవాలండి. కాబట్టి నమ్ముకున్న మన కుటుంబం అంతా దేవుళ్ళో ఉండాలని మనం కోరుకోవాలి. అంతేకాకుండా రక్షింపబడి బాప్తీసం తీసుకున్నాం మనం ఇంకా ఏ విధంగా ఉందాం? ఆనాడు అపోస్తల కాలంలో మనం చూసిన 2వ అధ్యాయం, వారు బాప్తీసం తీసుకున్న వాళ్ళంటే ఎట్లా ఉన్నారండి? వాళ్ళు అపోస్తలుల బోధ ఎందును, ఎందుకంటే బోధ లేకుంటే మనము పడిపోతాం, చెడిపోతాం. చెప్పేవారు లేకుంటే పడిపోతాము. సహవాసం ఉండాలి. ఒంటరిగా నేను ఇంట్లో ఉండి నేను చేసుకుంటానంటే కాదు. దేవుడు ఎక్కడ 2-3 నా నామమునో ప్రార్థిస్తారు వారి మధ్యనే ఉంటానని చెప్పినాడు. కాబట్టి అపోస్తల బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరుచుటైందనో ప్రార్థన చేయటం ఎడతెగక ఉండమన్నాడు. కాబట్టి అది దేవుని జ్ఞాపకం చేసుకుని